ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి చేరుకున్న ధ్యాన మహాయాగ యోగ గురువులు స్వామి పత్రిజీ ఈ నెల 21 నుంచి కైలాసపురిలో నిర్వహించే ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని మెస్సీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రదర్శన కోసం సింగరేణి నిధుల దుర్వినియోగం. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధి 4 మండలాల్లో ప్రశాంతంగా ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికలు. మెస్సీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రదర్శనతో సింగరేణి నిధుల దుర్వినియోగం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. నిన్నటి రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నిర్వహించిన మెస్సీ ఫుట్బాల్ షో నిర్వహణలో సింగరేణి నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం హైదరాబాద్లో అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆట ఆడి ప్రదర్శనను నిర్వహించారని, కోట్ల రూపాయల నిధులు వెచ్చించి దుర్వినియోగం చేశారని, ఈ మెసేజ్ ఇచ్చిన నిధులు సింగరేణి కార్మికుల కష్టార్జితం అని అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి మరిచి సింగరేణి నిధులను ఈ మెస్సీ షోకు వాడుకొని తన ఇమేజ్ను పెంచుకోవడానికేనని అన్నారు. సింగరేణి కార్మికులను మోసగించడమేనని, నిధుల దుర్వినియోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముఖేష్ గౌడ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిన్నగా ఒక ఆట వచ్చు, బాల్ని కొంచెం గట్టికి కొట్టుడు వచ్చాయి. అది పట్టుకొని ఆయననే ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఊహించుకొని దాదాపు 100 కోట్ల ప్రభుత్వ డబ్బుతోటి నిన్న మెస్సీని పిలిచి ఒక పెద్ద కార్యక్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ట్యాక్స్ పేర్ యొక్క డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నాడు. 2 సంవత్సరాలల్లా ఈ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ రైజింగ్ అని 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహిస్తే మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు, మేము కూడా క్రీడలను ప్రోత్సహించే వాళ్ళము. ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటుందా, 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటుందా, అది ప్రభుత్వానికి మేము వదిలేస్తాం. కానీ బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వము 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన కార్యక్రమానికి, ఈ ఈవెంట్, ఈ మెస్సీ ఎవరైతే ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఈ ఈవెంట్, దీనికి మెయిన్ స్పాన్సర్ సింగరేణి కంపెనీ. అది మన ప్రాంతానికి చెందిన సింగరేణి, మన ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికులు వాళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క శ్రమతోటి వాళ్ళ జీవితాన్నే రిస్క్గా పెట్టి వాళ్ళు కష్టపడి ఏదైతే బొగ్గు తీస్తే ఆ బొగ్గుతోటి ఇవాళ సింగరేణి కంపెనీకి లాభాలు పెరిగితే ఆ లాభాలను
ఖర్చు పెట్టుడు మేము వ్యతిరేకిస్తాం. రామకృష్ణాపూర్లో ఒక కార్మికునికి ఫ్రాక్చర్ అయితే ఆయనను కరీంనగర్కి పంపడానికి అంబులెన్స్ లేదు. అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ అంటాడట, ఇంకొకరు ఎవరైనా ఉన్నాక ఇద్దరిని కలిపి పంపుదాం ఒకసారి. ఇది పరిస్థితి. కార్మికులకు ఏవైతే మెడిసిన్స్ ఇస్తారో, రిటైర్డ్ కార్మికులకు ఏవైతే గోళీలు ట్యాబ్లెట్లు ఇస్తారో 10 రోజులు ఆగాల్సి వస్తుంది. కార్మికులు మందమారి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్లా వాళ్ళ క్వార్టర్లలో కనీస వసతులు లేవు. మీరు ఎట్లా ఒప్పుకున్నారు? సింగరేణి నుంచి ఇన్ని కోట్ల రూపాయలు మెస్సీను రేవంత్ రెడ్డికి ఆయనకు ఫుట్బాల్ షోప్ ఉంటే వీళ్ళిద్దరు ఆడడానికి మన ప్రాంతం పైసలకు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లా ఒప్పుకున్నారని నేను అడుగుతాను. ఈ ప్రాంతం బతికేదే సింగరేణి మీద, ఈ ప్రాంతం నడిచేదే సింగరేణి మీద. సింగరేణి నిధులు తీసుకుపోయి ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఖర్చు పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు అడుగుతారు. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? 2 గుంటల భూమి ఎక్కడ పోయింది? క్వార్టర్ల మరమ్మతు అయింది ఎక్కడ పోయింది? స్వచ్ఛమైన తాగునీరు ఎక్కడ పోయింది? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ పోయింది? ఇవాళ కనీసం ఒక అంబులెన్స్ లేదు. సరి అయిన సమయంలో రిటైర్డ్ కార్మికులకు మందులు ఇస్తలేరు. ఇది సింగరేణి ప్రాంతం యొక్క పరిస్థితి. కార్మికుల సొమ్ముని దోసుకుంటున్నారు, శ్రమ దోపిడీ జరుగుతుంది. వీటన్నింటిని తీసుకుపోయి ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఖర్చు పెడతారు. ఏం లాభమైంది? మెస్సీ వచ్చి ఫుట్బాల్ ఆడితే సింగరేణికి ఎట్లా లాభమైంది? సింగరేణి వ్యాపారానికి మెస్సీ ఆడిన ఫుట్బాల్ తోటి ఈ రేవంత్ రెడ్డి ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ తోటి సింగరేణికి ఎట్లా లాభం జరిగింది? ఇది మేము అడుగుతున్నాము. సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సింగరేణి నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేసి ఈ నిధులను వేరే వాటికి వాడుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకున్నది. మేము ప్రతి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట వెంటనే ధర్నాలు చేపడతాము. సింగరేణి నిధులు సింగరేణి కార్మికుల మీద ఖర్చు పెట్టాలి. సొంతం నిధులను తీసుకుపోయి వేరే దగ్గర ఖర్చు పెడితే మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకోము. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ధ్యాన మహాయాగ నిర్వాహకులు స్వామి పత్రిజీ రావడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కైలాసపురిలో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని పిలుపునిస్తూ ఏపీ మరియు తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో నవంబర్ 11 నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు పర్యటించడం జరుగుతుందని అన్నారు. లోక కళ్యాణార్థం ధ్యానం శాకాహారులను చేయడం కొరకు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు కృషి చేస్తున్నాయని, అలాగే డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపురిలో స్వామి పత్రిజీ ఆధ్వర్యంలో నిర్వహించే ధ్యాన మహాయాగానికి భక్తులందరూ హాజరు కావాలని, ఉచిత భోజన వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆకుల కాంపల్లి రమేష్, లత మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కోటేష్, గాండ రవి, నోముల ఉపేందర్, దాసరి శ్రీనివాస్, పులగం తిరుపతి, సంజీవ్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మనసంతా నిండిపోయింది, చాలా హ్యాపీ ఉంది. మా అందరం కలిసి మేము ధ్యానయాగానికి రెడీగా సిద్ధమవుతున్నాం. తప్పకుండా వస్తాం. జై హో పత్రిజీ. ధ్యాన జగత్కు, శాకార జగత్కు, పిరమిడ్ జగత్కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన మహాయాగానికి జై హో పత్రిజీ. ఓకే మాస్టర్స్, మనం తెలంగాణ రాష్ట్రం మరి మంచిర్యాల డిస్టిక్ మందమరి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉన్నాం. మరి దీని నిర్వాహకులు లతా గారు, మరి రమేష్ గారు, మరి తదితరులు అందరూ కూడా యొక్క ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను ఈ ఊరికంతా కూడా పరిమళాలు చల్లుతూ మరి అందరినీ కూడా శాకారులుగా, యోగులుగా, ధ్యానులుగా మార్చడానికి మరి తప్పిస్తున్న ఈ యొక్క మాస్టర్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నవంబర్ 11వ తారీఖు పురస్కరించుకొని ఉభయ రాష్ట్రాలైనటువంటి ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ
41 రోజుల యొక్క పర్యటనలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఇదంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం. మరి ధ్యాన మహాయాగం కైలాసపురిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ 21 నుంచి 31 వరకు మరి జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పత్రిజ్ గారు ఏ విధంగా అయితే అందరి దగ్గరికి వచ్చి ఆహ్వానం పలుకుతారో అదే రీతిన మరి అందరి చైతన్యపరుస్తూ వారి యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భుజస్కంధాలపై వేసుకొని మీరంతా కూడా వర్క్ చేయాలనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి అందరి యొక్క కలిసి ఆ యొక్క ధ్యాన మహాయాగము అద్భుతంగా జరిగిన యొక్క ధ్యాన మహాయాగంలో అందరూ పాల్గొనాలని చెప్పేసి మరి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. అలాగే అక్కడ అందరికీ ఉచిత సదుపాయం ఉంటుంది. ఒక్కొక్క రోజు 1,00,000 ప్లేట్ల భోజనం, దాదాపు 11 రోజుల యొక్క కార్యక్రమంలో 11 లక్షల ప్లేట్ల భోజనం అందరికీ ఉచితంగా అందడం జరుగుతూ ఉంది. అట్లాగే అక్కడ వసతి కూడా అందరికీ ఉచితంగా ఉంటుంది. మరి సరస్వతి ప్రాంగణం అయితేనేమి, భోజన వసతి అయితేనేమి, మరి అక్కడ ఉండడానికి వసతి అయితేనేమి అన్నీ కూడా ఉచితంగా ఉంటాయి. కేవలము అన్నీ ఉచితంగా ఇస్తున్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. సో నిరుపేదల దగ్గర నుంచి మరి ధనికుల దాకా అందరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా ఆ యొక్క యాగంలో పాల్గొనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పత్రిజ్ గారు గత 10 సంవత్సరాల నుంచి డిసెంబర్ 21 నుంచి మరి ఈ యొక్క ధ్యాన మహాయాగం స్టార్ట్ చేస్తూ వచ్చారు. మరి అదే రీతిన ఈరోజు డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా అవతరించింది అదే డేట్లో. సో అంత ఆయన 30 సంవత్సరాలు కృషి చేశాడు. ఆ కృషి ఫలితంగానే ఈరోజు ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం అవతరించింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాగంలోకి అందరూ విచ్చేసి తమ శాయశక్తుల ఆ యొక్క యాగానికి సలహాలు ఇస్తూ సేవ చేస్తూ ఆ యొక్క యాగంలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధ్యాన మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా జ్యోతి సముఖమున అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక సూపర్ బజార్ సెంటర్ వద్ద గోదావరికని వాస్తవ్యులు మీసాల సతీష్ కుమార్ దంపతులు మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో తన సోదరుడు మీసాల కళ్యాణ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని నిరుపేదలైన 5 కుటుంబాలకు సుమారు 15,000 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు అందజేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని మూగ జీవాల సంరక్షణ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బాపురావు, సోనుబాయి దంపతుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు సహాయం అందించిన తన సోదరుని స్నేహితులు కేశవరపు సత్య వెంకటే, నిమ్మల సంతోష్ రెడ్డి, హర్షరెడ్డి, యాలంగరి, మేడిపల్లి రోహిత్ రెడ్డి, మీసాల కళ్యాణ్ కుమార్, మీసాల సతీష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి నెల నిరుపేదలకు ఈ విధంగా సహాయం అందిస్తున్న మీసాల సతీష్ కుమార్, సోనుబాయికి స్థానికులు శాలువాలతో సన్మానం చేసి తన సోదరుడైన మీసాల కళ్యాణ్ కుమార్ మోను పుట్టినరోజులు పురస్కరించుకొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు సోనుబాయ్ అన్న, మోనుబాయ్ అన్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా కలిసి అన్నదమ్ములుగా, ఈ రోజులలో ఎవరు అట్లా అన్నం చూసి తమ్ముడు అనేది మంచి కార్యక్రమం అలా అనేది ఉండదు. కానీ ఈ రోజులలో ఉన్నదంటే చాలా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక కుటుంబానికి సహాయం చేయడానికి మామూలుగా ఏదన్నా ఒక రూపాయి పెట్టాలన్నా కూడా ఈ రోజులలో ఆలోచిస్తారు. కానీ ఇంతమందికి కూడా ఇద్దరు అన్నదమ్ములు కలిసి కూడా సహాయం చేస్తున్నారంటే చాలా అదృష్టము. ఎందుకంటే పేదవారిని గుర్తించి వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా కాదు, ఆ దూర ప్రాంతంలో ఉన్న కూడా ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించి సహాయం చేస్తున్నారంటే చాలా వాళ్ళ కుటుంబానికి మేలు కలగాలి. అలాగే నేను దేవుని ప్రార్థిస్తున్న వారి పిల్లలు, వారి అమ్మ, వారి కుటుంబం అంతా కూడా దేవుని దీవెనలు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. రామకృష్ణపూర్లో దాత మీసాల సోన్బాయి గారు ఈ 5 కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు ఈరోజు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వారి కుటుంబానికి మాకు రామకృష్ణపూర్ రిటైర్మెంట్ కార్మికుల తరపు నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాకు మెయిన్గా ఇక్కడ ప్రోత్సహిస్తున్న బాపురావు అన్నకి నేను చాలా రుణపడి ఉంటా. ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ ఒక 6 కలిసి మేము చేస్తున్నాం, కానీ ఇక్కడ బాపురావు అన్న మాత్రం ఈ ప్రోగ్రామ్ ప్రతి నెల ఇంత సక్సెస్ అసలు అవ్వదు. మెయిన్గా బాపురావు అన్న మాత్రం ఇట్లా పేదవాళ్ళని పాపం మంత్లీ చూడడం అది ఇది నాకు బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఏం చేస్తాడు ప్రతిసారి మాకు ఇక్కడ మెయిన్గా మాకు నేను, మా తమ్ముడు ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ప్లస్ నేను 6 మెంబర్స్ కలిసి
ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇవాళ మా తమ్ముడు కళ్యాణ్ కుమార్ బర్త్డే, అందుకని ఇవాళ ఈ డేట్ రోజు చేయడం జరుగుతుంది. నాకేంటంటే మెయిన్గా పేదవాళ్ళని చూస్తే ఏదో చేయాలి అనే ఒక తపనతో నేను మెయిన్గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. నేను మా డాడీ చనిపోయినప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నా. డాడీ పేరు పైన ఫ్యామిలీకి అని స్టార్ట్ చేశా. అప్పటి నుండి మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా నేను చేయడం చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము కూడా చేస్తామన్నా అని తలా ఇంత వేసుకొని ఒక 5 ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్కి మంత్లీ చేస్తున్నాము. నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నది మా తమ్ముడు, నా భార్య అశ్లేష, మా మదర్. ఎప్పుడు కూడా ఏం చేసినా కూడా పేదవాళ్ళకి వద్దు అది అని ఏమన్నారు, ప్రతిసారి ఇట్లా ముందుకు వస్తూనే ఉంటారు. లక్షటిపేట మండలంలోని చందారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సందర్భంగా శనివారం సాయంత్రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు గ్రామంలోని ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. చందారం గ్రామానికి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇస్లావతి, కళా ఉప సర్పంచ్ చిందం సుధాకర్, మాజీ ఎంపీటీసీ హనుమన్ల వేణు, పద్మ, మాజీ సర్పంచ్ జయంతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రావు, కాంగ్రెస్ నాయకులు సారం మధుకర్, ఆకుల సాయి, చిందం రాజయ్య, రామన్న, లింగయ్య, తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఈనాడు గెలిచినటువంటి మన గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కళా ఉత్తమ్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లతో మెజార్టీ వార్డు మెంబర్లను గెలిపించిన తర్వాత మరి ఉప సర్పంచ్గా ఎన్నుకోబడ్డి చింద సుధాకర్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్సు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ పద్మ వేణు గారు, అదేవిధంగా గ్రామ అధ్యక్షుడు రవీంద్రరావు గారు, అదేవిధంగా మిగతా నాయకులు, మరి చిందాన గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. మరి మీకు తెలుసు, మొన్నటి ఎన్నికలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మరి మన నిజవర్గ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు డైనమిక్ ఎమ్మెల్యే ప్రేమ్సారావు గారు, అదేవిధంగా వారి అర్ధాంగి మరి కొక్కిరాల సురేఖ గారి చొరవతో మరి మన మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 సంవత్సరాలలో మరి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి చందారం గ్రామ ప్రజలు మరి సర్పంచ్ను, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లను అందరినీ గెలిపించినందుకు మరి పేరున అక్క చెల్లకు, అన్నదమ్మలకు అందరికీ హృదయ తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఇస్లావత్ కళా అనే నేను సర్పంచ్గా నా ప్రజలకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరికీ సేవ చేస్తామని చెప్పిస్తున్నాను. ఎన్నికల సమయంలో లేనిపోని మాటలు చెబుతూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మభ్యపెడుతూ కాలం వెళ్లదీయడం సరికాదని
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం మండలంలోని గంభీర్రావుపేట గ్రామం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంభీర్రావుపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే 5 ఏళ్ల పాటు ప్రజల ఇంటి పన్నును తన సొంత డబ్బులతో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు 5 ఏళ్ల కాలంలో గ్రామంలో పుట్టే మొగ మరియు ఆడపిల్లల పేరిట 5,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తానని తెలిపారు. గెలిచిన 2 ఏళ్లలోనే విజయనగరం నుండి గంభీర్రావుపేట గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని అన్నారు. యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండేందుకు ఓపెన్ జిమ్తో పాటు గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని అన్నారు. చేయని పనులను చేసినట్లు చెప్పుకోవడం బీఆర్ఎస్ పార్టీకి చెందుతుందని అన్నారు. గ్రామంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని అన్నారు. నాగమల్లన్న గుడికి నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జుమ్మిడి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాన్ల వెంకన్న, యువకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా గంభీరపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జుమ్మిడి కిష్టయ్యను మరియు అలాగే 8 వార్డు మెంబర్లను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ అన్న నాయకత్వంలో మేము చేసే అభివృద్ధి పనులు గంభీరపేట గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటి ట్యాక్స్లు అన్నీ కూడా గెలిపిస్తే నేనే కడతా. రెండోది, విజయనగరం నుంచి గంభీరపేట వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపడతామని ఇది మొన్ననే రిలీజ్ చేసినాం. గత పాలకులు అంటే దాదాపుగా 15 సంవత్సరాల కాలం సర్పంచ్గా ఉండి చెయ్యని పని చేసినట్టుగా, ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అన్నట్టుగా నేను చేసిన అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. గంభీరపేట గ్రామ ప్రజలందరికీ తెలుసు, గతంలో టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరావు ఉన్నప్పుడు గంభీరపేట గ్రామానికి బ్రిడ్జిలు కావాలని పోతే 200 మీటర్లకు ముందే బ్రిడ్జ్ ఉన్నది కదా, మీ గంభీరపేటకు బ్రిడ్జిలు ఎట్లా వస్తాయని చెప్పి నీతి వాక్యాలు పలికి పంపించిన ఈ సర్పంచ్కు తెలుసు. గత పాలకుడు నిజంగా కూడా మాటలు మాట్లాడితే కొంచెమన్నా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ లేని మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఇన్ని రోజులు నీ నాటకాలు నడిచినాయి తప్ప ఈరోజు నీ నాటకాలకు పునాది పడదు. ఖచ్చితంగా నిన్ను పునాదిలో పాతి పెడతారని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న ఏం చెప్తాడంటే విజయనగరం నుండి బీటీ రోడ్డు 2022లో టెండర్ అయింది. 2022లో టెండర్ అయితే ఇంకొక 20 రోజులు అయిపోతే, ఇంకొక 20 రోజులు అయితే 2026 వస్తాయి. 2026 వస్తే జూన్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఖచ్చితంగా ఏదైతే టెండర్ అయి ఉంటే 2 సంవత్సరాల కాలం అయిపోతే టెండర్ క్యాన్సిల్ అయిపోతుంది. టెండర్ క్యాన్సిల్ అయిపోతే దాన్ని ఎవరైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీగా మన మంత్రి ఉంటాడు, ఇన్ఛార్జి మంత్రి ఉంటారు, వాళ్ళే దాన్ని రిస్క్ తీసుకొని చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే, కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ ఉంటేనే మీ గ్రామానికి అభివృద్ధి అవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రజలు మోసపోవద్దు, ప్రజలు ఆలోచించి ఓటేయాలి. ఖచ్చితంగా మేము మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో మీకు గంభీరపేట శ్రీలంకలో ఉండే, వర్షాకాలం వస్తే స్కూల్ పిల్లలు పోవాలంటే ఇబ్బంది అయ్యేది. స్కూల్ పిల్లలు పోయేటప్పుడు ఇబ్బంది క్రమం చూసి అప్పుడు ఆత్రం సక్కు గారు ఎమ్మెల్యేగా ఉండే, కిష్టన్న ఎంపీటీసీగా ఉండే, మా మిసెస్ జెడ్పీటీసీగా ఉండే. మేము ఆ బాధలు చూసి ఆ స్కూల్ కాడ మీటింగ్ అప్పుడు మేము గంభీరపేటకు బ్రిడ్జిలు తీసుకురాకపోతే మీ గంభీరపేటకు రామని చెప్పి నేను మాట ఇచ్చి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు కాబట్టి నా మాటను అంగీకరించి తను బ్రిడ్జిలు తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు నాకు బిల్లు రాలేదు, ఆయన నేనే చేసిన అంటాడు. ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ సర్పంచ్ అప్పుడు బ్రిడ్జిలు తీసుకొచ్చినా అని చెప్పి మాటలు నీతి వాక్యాలు పలకడం మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే గంభీరపేట గ్రామం నుండి చింతపల్లి వరకు బీటీ రోడ్ రెన్యువల్, ఇది బీటీ రోడ్ రెన్యువల్ టెండర్ అయి ఉండే, శాతగాక పోడగొట్టుకున్నారు వీళ్ళు. సలావుద్దీన్ అనే కాంట్రాక్టర్కి వచ్చుండే, దీన్ని వీళ్ళు చేయించలేక, అప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే,
ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చేతగాకనే ఈ బీటీ రినివల్ పొడగొట్టిర్రు. ఖచ్చితంగా మేము మళ్ళీ అంటే గ్రామ సర్పంచ్గా మీరు కృష్ణారావుని ఎన్నుకుంటే మీకు బీటీ రోడ్డు చింతపల్లి వరకు రినివల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నాగుల మల్లన్న గుడికి కరెంటు మరియు రేకుల షెడ్ నిర్మాణం ప్రజలు అక్కడ బోనాలు పోసుకుంటారు కాబట్టి ఇబ్బంది అవుతుందన్న, నైట్ పూట ఉండాలంటే కష్టమవుతుంది కాబట్టి చేయాలని అడిగినారు. దాన్ని ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మాటిస్తూ, రోడ్డుకు ఇరువైపులా గతంలో మేమే సీసీ రోడ్లు వేసినాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక డిఎంఎఫ్టీ నుండి వాళ్ళు కొంత సీసీ రోడ్లు వేసినారు. ఇంకేమైనా అంటే కంప్లీట్ కానీ రోడ్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. మందమరి పట్టణంలోని 2వ జూన్లో అయ్యప్ప మహా నెట్టబడి 18 మెట్ల పడిపూజ కుసుమ ప్రదీప్ కుమార్ మల్కాజ్గిరి కీసర హైదరాబాద్ గురుస్వామి ఆధ్వర్యంలో బత్తుల శ్రీనివాస్ విజయ దంపతులచే నిర్వహించిన అయ్యప్ప నెట్టంబడి 18 మెట్ల మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, 18 పడిమెట్ల పూజలు చేశారు. అయ్యప్ప స్వామిని స్మరిస్తూ భజన భక్తి కీర్తనలతో పాటు పాటలు పాడారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదం భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మాల ధరించిన అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిర్యాని మండలంలోని కైరిగూడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పోయం రేణుక అనే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంది. గ్రామ పంచాయతీలో తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులు అత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో భారీ మెజార్టీతో వైద్యం సాధిస్తామని పేర్కొన్నారు. గ్రామస్తుల అండదండలతో తాను ఈ విజయాన్ని సాధిస్తానని తెలిపారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తా అని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఆమెతో పాటు అత్రం సక్కు, యూత్ ఫోర్స్ అధ్యక్షులు అత్రం వినోద్, మాజీ సర్పంచ్ బాదీరావు, శ్రీనివాస్, గ్రామస్తులు, ఆమె అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కైరిగూడ గ్రామ పంచాయతీ నుండి నేను పోయం రేణుకని నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా కైరిగూడ ప్రజలు జీపీ తరఫున నాకు మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నా యొక్క ప్రార్థన. బెల్లంపల్లి 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదివారం 2వ విడత ఎన్నికల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో 111 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. బెల్లంపల్లి రూరల్ మండల పరిధి 17 గ్రామ పంచాయతీలలో 74.58%, భీమిని మండల పరిధి గ్రామ పంచాయతీలో 89.9%, కన్నెపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో 81.86%, కాశీపేట మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీలో 77.2%, నిన్నెల మండల పరిధిలో 19 గ్రామ పంచాయతీలో 87.31%, తాండూరు మండల పరిధిలో 15 గ్రామ పంచాయతీలో 68.6%, వేమనపల్లి మండల 13 గ్రామ పంచాయతీల్లో 87.2% ఓటింగు నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తంగా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో
1,37,382 ఓటర్లు ఉండగా 1,08,808 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 79.2% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి చేరుకున్న ధ్యాన మహాయాగ యోగ గురువులు స్వామి పత్రిజీ ఈ నెల 21 నుంచి కైలాసపురిలో నిర్వహించే ధ్యాన మహాయాగానికి హాజరు కావాలని మెస్సీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రదర్శన కోసం సింగరేణి నిధుల దుర్వినియోగం విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధి 4 మండలాల్లో ప్రశాంతంగా ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.